మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. జనవరి 4, 5 తేదీల్లో తులారాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ తేదీల్లో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 4, 5 తేదీల్లో ఈ రాశివారు దారుణంగా మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి అంశాలు వీరికి ఈ తేదీల్లో అనుకూలంగా ప్రతికూలంగా కనిపిస్తున్నాయో, అలాగే ఈ అంశంలో వీరు దారుణంగా మోసపోయే పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాల నుండి వీరు బయటపడగలుగుతారో, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే హాస్యప్రియులు. తామనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అయితే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు అధికంగా ఉంటాయి. జీవితం గురించి అనుభవం కూడా అధికంగా ఉంటుంది. అనేక రంగాల నుంచి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. మాట తప్పి మనుషుల వల్ల జీవితంలో అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే మాట తప్పి మనుషుల వల్ల జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వీరికి ఎదురవుతాయి. వంశ పారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి కూడా ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదని చెప్పుకోవాలి. ఇతరుల సొమ్ము మీద ఆశపడకుండా కష్టార్జితం మీదే అధికంగా దృష్టి సారిస్తారు. పథకాలు రచించడంలో, వాటిని అమలు చేయడంలో మంచి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక విషయంలోకి వస్తే జనవరి 4, 5 తేదీల్లో ఈ రాశివారు దారుణంగా మోసపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోతారు. ఏదైనా పర్సనల్ విషయం కానీ, ఏదైనా సీక్రెట్ కానీ మీరు నమ్మి ఒక వ్యక్తికి చెబుతారు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని 10 మంది ముందు బయట పెట్టడం కానీ, లేకపోతే ఎవరి గురించైనా మీరు వారితో షేర్ చేసుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో 4 మాటలు ఎక్కువగా జోడించి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును హైలైట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయటం కానీ, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా పనిచేసే చోట ఉండొచ్చు, మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే పరిస్థితులైతే ఈ యొక్క 4, 5 తేదీల్లో మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ, ఇతరుల గురించి ఏదైనా విషయం కానీ, ఉదాహరణకి చూస్తే ఒక వ్యక్తిలో మనకి ఏదైనా విషయం నచ్చలేదంటే మరొక వ్యక్తితో షేర్ చేసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఆ విధంగా షేర్ చేసుకొని ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విషయం బయట పెట్టరు అనే నమ్మకం ఆ వ్యక్తి మీద ఉంటేనే షేర్ చేసుకోవాలి. లేదంటే ఎవరికి ఎటువంటి రహస్యాలు, జీవితానికి సంబంధించిన వ్యవహారాలు, సొంత వ్యక్తిగత విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు. సీక్రెట్స్ని షేర్ చేసుకోవాలంటే గనక వారు మీకు నమ్మకస్తులై ఉండాలి. లేదంటే ఎవరితోనూ ఏమీ చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ 4, 5 తేదీల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండడం అనేది మీకు చాలా ముఖ్యమైన అంశం. ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల తప్పించుకోగలుగుతారు. లేదంటే నలుగురిలో నవ్వులు పాలవుతారు, అవమానపడతారు. గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.